वहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्वात्मदर्शनं तद्वत् द्वैतबुद्धिनिराशनं यस्य भूते भवेत्सिद्धिः तस्मै श्रीगुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तन्नमामि। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। మనము మాండూక్యోపనిషత్తు గౌడపాద కారికలు భాష్యము చెప్పుకుంటూ వస్తున్నాము. దీనిలో అద్వైత ప్రకరణ కారికలు ఇది, దానికి భాష్యము. నిన్న వరకు 35వ కారిక జరిగింది. లీయతే హి సుషుప్తే తత్ నిగృహీతం న లీయతే తదేవ నిర్భయం బ్రహ్మ జ్ఞానాలోకం సమంతతః అన్నమాట. ఇప్పుడు సుషుప్తి అవస్థ అనుభవము ఎట్లాంటిదంటే ఈ అందరికీ వస్తుంది, ప్రతి ఒక్కరికి కూడా సుషుప్తి అవస్థ అనుభవము ఉన్నది. దానిలో ఏమవుతుందంటే ఈ అవిద్యలో అన్ని బీజభావాన్ని పొందుతున్నాయి అన్నమాట. అవిద్యలో అదంటే అవిద్య బీజభావం అయిపోతుంది అనమాట. ఈ మనసు అవిద్యాత్మకమైన అవిద్యా కామకర్మ రూపమైన ఈ మనసు ప్రాణంతో సహా ప్రాణంలోకి చేరి ఆ ప్రాణము చివరికి ఆత్మ యందు చైతన్యాత్మ యందు అక్కడ విలీనమైపోతుంది అనమాట. విలీనం బీజావస్థలో. ఎందుకు అంటే అది ప్రకర్షేణ ఘనహై ప్రాజ్ఞ అనమాట. మళ్ళా అక్కడ నుంచి మళ్ళీ జాగ్రత్త స్వప్నాదులు వ్యక్తం కావాలి. ఎందుకంటే అవిద్య నివృత్తి జరిగి లేదు కాబట్టి, ఆత్మ సత్యానుబోధ లేదు కాబట్టి, ఆత్మజ్ఞానం లేదు కాబట్టి అది మళ్ళా అది నివృత్తి కాదనమాట. నివృత్తి నాశనం కాదు, అది లీనమైపోదు. అయితే ఈ యోగ యొక్క నిరుద్ధావస్థ ఏదైతే ఉందో దానిలో లీనమవడం ఏమీ ఉండదు. లీనం కాదు అన్నమాట. లీనం కాదు అంటే అర్థమంటే నివృత్తి లేదు అనమాట. నివృత్తి లేదు. ఎందుకంటే ఆత్మసత్యానుబోధ కావాలన్నమాట. అదే ఇక్కడ వివేక జ్ఞానం కలిగినప్పుడు జరుగుతుంది. చూసారా? ఎందుకంటే అక్కడ యోగులకి ఇంకా వాళ్ళకి అవిద్య అనేది ఇంకా బీజ రూపంలో ఉంది. అందుకనే అక్కడ బీజ రూపంలో ఉంది కాబట్టి ఆ లీనం కూడా కాకుండా వాళ్ళు ఆ ప్రకారంగా అక్కడ సమాధిష్ఠుడై కూడా వాళ్ళకి ఆ యొక్క సమాధి ఆనందం, సమాధి ఇది వికల్పమే ఉంటుంది కాబట్టి ఆ సుషుప్తి అనుభవం ఉండదు. దానికి దీనికి తేడా అనమాట. అదే నిజంగా అయితే ఈ సమాహిత అవస్థ లేకుండా ఈ సహజంగా పొందే సుషుప్తి అనేది కూడా కాకుండా ఆత్మజ్ఞానం వల్ల కలిగినటువంటిది ఉంది. అది
ఈ గ్రాహ్య గ్రాహకాది భేద రూపమైనటువంటి అవిద్యాకృతమైనటువంటి యొక్క మలముందే దోషము, ఇది వర్జితమై రహితమై ఈ పరబ్రహ్మ స్వరూపమైన నిత్య చైతన్య స్వరూపం, అద్వయ స్వరూపం, అభయం బ్రహ్మను చూసారా, అభయ బ్రహ్మ జ్ఞానమును పొంది, అనుభవాన్ని పొంది ఆయన సర్వవ్యాపకమైనటువంటి ఆ జ్ఞాన ప్రకాశంతో ఉంటాడు. ఇక్కడ శాంతం అభయం బ్రహ్మ అని చెప్పి, అందుకని అతనికి ఈ అభయ బ్రహ్మ జ్ఞానంలో, అభయ బ్రహ్మ అనుభవంలో ఇక భయము, ద్వైత భయం ఉండదు కాబట్టి నా బిబేతి కుతస్య నీతి అని చెప్పి, ఈ విధంగా సర్వాత్మ జ్ఞానంతో సర్వవ్యాపకమైనటువంటి చైతన్య అనుభవంతో ఈయన ఉంటాడు అని ఇక్కడ రెండేమో భేదములు చెప్పారు. మూడోది ఏంటంటే వాస్తవికమైన పరమార్థ స్వరూపమైన బ్రహ్మ జ్ఞానం చెప్పారు. ఇది స్థితి కాదు, అవి నిజంగా అవి ఒక రకంగా స్థితి అన్నమాట. అందరికీ వచ్చేటువంటి సుషుప్తి. కాబట్టి ఈ సాధనల వల్ల, యోగ సాధనల వల్ల వచ్చేటువంటి నిర్వికల్ప సమాధి, సమాహిత సమాధి, ఇవి కలుగుతాయి. ఇదేమో యథార్థమైన స్వరూపం అనమాట. యథార్థమైన స్వరూపాన్ని తెలుసుకోవడం ఉంది, అది ఒక సాధన విశేషమే కాదు, స్వరూప విషయమే, స్వరూప జ్ఞానమే అనమాట. అందుకని దీన్నే విజ్ఞాతవ్య, విశేషత జ్ఞాతవ్య. విశేషత అంటే ఈ యొక్క సుశక్తి, ఈ యొక్క యోగుల యొక్క సమాహిత బుద్ధి, ఇక్కడ ఉండేటువంటి పారమార్థికమైనటువంటి జ్ఞానం అనమాట. అందుకనే పారమార్థికమైన జ్ఞాని యొక్క జ్ఞానం ఉంది, దాన్ని మనం విచారించాలి. అదేమో సాధన సాధ్యాల వల్ల వచ్చింది కాదు, చిత్త శోధన వల్ల కలిగింది కాదు. అవిద్యా నివృత్తి చేసుకున్నాడంతే. అవిద్యా నివృత్తి చేసుకున్నట్టుకు దేహేంద్రియ సాధనలతో పని లేదు, ఆత్మసత్యానుబోధ జ్ఞానం వల్ల కలుగుతుంది అనమాట. ప్రతిదానికి ఒక సిస్టమేటిక్ గా సాధన ఉంటుంది. ఆత్మానాత్మ వివేక జ్ఞానం ఉండే దానికి సిస్టమేటిక్ గా సాధన ఏమి లేదు, విచారమే ఉంటుంది. అందువల్ల ఆత్మానాత్మ వివేక విచారం చేసేవానికి, ఈ రకంగా సాధనలు చేసేవాళ్ళకి కంపేర్ చేసి చూస్తే మీకు ప్రత్యేకతగా ఏం కనిపించదు. మామూలుగా శ్రవణాదులు చేస్తారు వాళ్ళు పరమార్థ విషయాన్ని తెలుసుకునేదానికి, ఆ రకమైన జిజ్ఞాస ప్రయత్నమే ఉంటుంది. కానీ ఇంకా ప్రత్యేకమైనటువంటి సాధకుల్లో ఉండేటువంటి సిస్టమేటిక్ గా కనిపిస్తారు కదా వాళ్ళకి, వేషభాషలు ఆ రకంగా కనిపించదు అనమాట. ఒక సిస్టమే లేదు దానికి. ఎందుకంటే యథార్థ జ్ఞానం కాబట్టి, యథార్థ జ్ఞానం కలిగించుకుంటారు కాబట్టి ఆ యథార్థ జ్ఞానం స్వరూపం విషయము ఇక్కడ చెప్పారన్నమాట. అందుకనే వారి యొక్క స్థితప్రజ్ఞుడి యొక్క, బ్రహ్మజ్ఞాని యొక్క చిత్త ప్రచారం గురించి కూడా విశేషత కథయంతి చెప్పరన్నమాట. విశేషంగా ఏం చెప్పవలసిన ఎందుకయ్యా అంటే వారు ఉంటుంది ఎట్లా ఉండాలండి. చాలా మంది ఏమి లేదుగా, అందరికి ఉండేది ఇది. తెలుసుకుంటేనే ఇంకా యోగ సమాధిస్థితుడు అయితే వాళ్ళని విశేషంగా మనం వాళ్ళ విశేష సాధనలు, వాళ్ళ విశేష గుర్తింపు అని ఉంటుంది. ఇక్కడ విశేష గుర్తింపు ఏముండదు అనమాట. సామాన్యత ఉండేటువంటి అనుభవ జ్ఞానం సర్వులకి ఉంది, పరమార్థం తెలుసుకోరు. అందుకని సర్వులకు ఉండేటువంటి యొక్క స్వరూపము పరమార్థం తెలియకపోవడం బట్టి వాళ్ళకి ఇది కలగదు, ఇది అర్థం కాదు అనమాట. అంతే, అర్థం చేసుకోవడం, అర్థం చేసుకోకపోవడం అంతే అనమాట. అర్థమైతే ఇది, అర్థం లేదంటే మామూలుగా వాళ్ళ విశేషమైన సాధనల ద్వారా
విశేష ప్రవృత్తిని కలిగి భిన్న ప్రవృత్తితో గోచరమవుతారు. వాళ్ళు చూడండి చూడగానే వాళ్ళు అనిపిస్తుంటారు, వాళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అట్లా అనమాట. అది బాగా తెలుసుకోవాల్సింది. అది మనకు తెలిస్తే అర్థమవుతుంది. అది కనుక నిరంతరంగా ఉండేటువంటి ఈ యొక్క జ్ఞాన ప్రకాశం సర్వవ్యాపక ప్రకాశం అని చెప్పారు జ్ఞాని యొక్క విశేషం. తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే అదే విషయాన్ని ఇక్కడ కొనసాగింపు. బ్రహ్మము యొక్క స్వరూపం ఏంటి, పరమాత్మ స్వరూపము, దాని గురించి ఇక్కడ చెప్తున్నారనమాట. అజం అనిద్రం అస్వప్నం అనామక రూపకం సకృద్విభాతం సర్వజ్ఞం నోపచార కథంచనం. అజం అనిద్రం అస్వప్నం అనామక రూపకం సకృద్విభాతం సర్వజ్ఞం నోపచార కథంచన. అజం అనిద్రం అస్వప్నం అనామక రూపకం, అనామక రూపకం అరూపకం, అనామకం అరూపకం, సరే అనామకం అరూపకం. చూసారా, సకృద్విభాతం సర్వజ్ఞం నోపచార కథంచన. అజం పుట్టుక లేనిది, అనిద్ర నిద్రావస్థ లేనిది, నిద్రావస్థ లేనిది. ఈ పరమార్థ స్వరూపం నిద్రావస్థ లేనిది. ఎందుకయ్యా అంటే అస్వప్నం స్వప్నావస్థ లేనిది. అనామకం నామరూపాలు, అనామకం అరూపకం అంటే నామరూప వర్జితం, నామరూపాలు లేనిది. అనామకం అరూపకం, నామరూపములు లేనిది. నామరూపాలు లేదంటే జాగ్రత్త అవస్థ అనమాట. అజం పుట్టుక లేనిది. పుట్టుక లేనిది అంటే ఒక పుట్టుక లేనిది అంటే మిగిలినవన్నీ లేదనమాట. చూసారా, మొదలే చెప్పేశారు దాన్ని, మొదలు లేదు అంటే చివర కూడా లేదు అనమాట. అజం అనగానే మొదలు కదా, అది మొదలే లేదు, ఇక మీకు మధ్యమో చివర అనేది లేదు. చూసారా, ఆ విధంగా అనమాట. అజం పుట్టుకే లేదు, పుట్టుకే లేకపోతే నిద్రే లేదు, నిద్రే లేకపోతే జాగ్రత్త స్వప్నాలు లేవు అని. జాగ్రత్త స్వప్నాలు లేవు. నిద్ర ఉంటేనే కదా, మళ్ళా నిద్ర నుండే కదా వచ్చేది. నిద్రే పునాది, నిద్రే మూలం, కారణం. ఎందువల్ల ప్రభవాపేహి భూతానాం, ఈ సుషుప్తి అనుభవం నుండి, సుషుప్తి నుండి ప్రభవము అప్యయము జరుగుతుంది. ఈ భూతములకు వ్యక్తావ్యక్తములు జరుగుతుంది. అందువల్ల రెండు అవస్థలకు కూడా ఇది చేతనాముఖం, చేతోముఖం అయ్యింది కదా. అందుకనే ఒకటి చెప్పగానే మిగిలినవన్నీ లేవు అని అర్థం. అజం పుట్టుక లేదు అంటే నిద్ర లేదు, స్వప్నం లేదు, జాగ్రత్త లేదు అని. అదే లేదు అంటే అర్థమేంటి? సర్వకాల సర్వావస్థలందు ఏకస్వరూపమై, ఏక ప్రకాశమై, అద్వితీయ ప్రకాశమై సర్వము వ్యాపించుకున్నటువంటి ఈ జ్ఞాన చైతన్యం తప్ప రెండవది లేదు. జ్ఞానాలోకం సమంతత. అందుకనే ఈ అవస్థలే లేవు అని చెప్పేదానికి అజస్వరూపము. ఆ అజస్వరూపము బాహ్యాభ్యంతరములు ప్రకాశించుకొని ఉన్నది అజస్వరూపమై అన్నమాట. సకృద్విభాతం స్పష్టంగా బాగా ప్రకాశించుకొని ఉన్నది సర్వజ్ఞ స్వరూపుడైన వానికి. సర్వజ్ఞుడైన, సర్వం జానాదీతి సర్వజ్ఞ, సుసరా సర్వాన్ని తెలుసుకునేటువంటి సర్వజ్ఞుడు ఆయన స్వరూపంలో సుసరా స్పష్టంగా ప్రకాశిస్తున్నది ఆయన స్వరూపము. కాబట్టి ఆయనకి, ఆయన స్వరూప జ్ఞానమునకు, స్వరూప అనుభవానికి
కథంచన ఉపచార, ఎటువంటి ఉపచారములు లేదు. విధి నిషేధములు కానీ ఇంకా మిగిలిన క్రియాకలాపములు కానీ లేదు అని క్లియర్ కట్ అనమాట. చూసారా, ఎటువంటి ఉపచారం లేదు ఈ జ్ఞానానికి. మిగిలిన వాటికి అన్ని ఉపచారాలు ఉన్నాయన్నమాట. మిగిలిన వాటికంతా ఉపచారాలు ఉన్నాయి. ఏదో ఒకటి చేయాలి. విధి నిషేధం క్రియాకలాపములన్నీ ఉన్నాయి. ఈ జ్ఞానానికి పరమార్థ స్వరూపమైన యథార్థమైనటువంటి సర్వభూతస్థమైనటువంటి జ్ఞానం కాబట్టి దీనికి ఎటువంటి ఉపచారములు లేవు. ఉపచారములు చేస్తే అపచారం అవుతుంది. ఉపచారములు ఉన్న చోట అపచారం ఉండును. ఎందువల్ల ఉపచారాల్లో ఎత్కించిత్ పొరపాటు జరుగుతుంది, ఎత్కించిత్ తప్పిదం జరుగుతుంది. కాబట్టి తప్పిద మాత్రేణ అపచారం భవతి. ఆ తప్పిద మాత్రమే అపచారానికి లోను కావడం అనమాట. అది ఇక్కడ చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారో చూడండి. చూసారా, కాబట్టి ఈ బ్రహ్మము, ఈ ఆత్మస్వరూపమైన సర్వభూతస్థమైన బ్రహ్మము జన్మరహితమై ఉన్నది. అజ్ఞాన రూపమైన నిద్ర లేదు. అంటే ఈ జ్ఞానం లేకపోతే అజ్ఞాన రూపమైన నిద్ర. అది ఈ జ్ఞానం అంటే స్వరూప నిద్ర, ఈ జ్ఞానం ఉంటే స్వరూప స్వప్నం, ఈ జ్ఞానం ఉంటే స్వరూప జాగ్రత్త. జ్ఞానమే లేదన్నప్పుడు మొత్తం కలిపి అజ్ఞాన రూపమైన నిద్ర. కాబట్టి నిద్రారహితమై స్వప్నశూన్యమై నామరూపరహితమై, నామరూపరహితం అంటే జాగ్రత్త అవసరం లేనిది నిత్య ప్రకాశ స్వరూపము మరియు సర్వజ్ఞ స్వరూపుడైనటువంటి ఆ జ్ఞానికి ఎటువంటి కర్తవ్యాది కర్మలు లేనే లేవో. పుణ్యం నా కరవం పాపం అకరవమితి, పుణ్యము చేయలేదే పాపము చేసి తినే అని వెరవడు జ్ఞాని. తైత్రీయంలో ఉందిగా అదనమాట. నేను పుణ్యం చేయలేదే, పాపమే చేసి ఉంటేనే అని ఆ యొక్క తపన నా తప్పతి జ్ఞాని తప్పించడు అని ఉంది కదా. అందువల్ల జ్ఞానికి అవన్నీ ఏం లేవు. పుణ్యం చేశాను అన్నాడంటే వాడు పాపం చేస్తాడు, పాపం చేశాడు అంటే వాడు పుణ్యం చేస్తాడు. ఈ రెండు కలిపి అంతఃకరణాన్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది, బాగా తపన పెడుతూ ఉంటుంది, బాధ పెడుతూ ఉంటుంది. ఈ బాధలో వాడు చూసారా, వాడేమిటో వాడికే తెలీదు. ఇట్లాగా ఆ విధంగా తను తాను చూసారా హింస చేసుకుంటూ ఉంటాడు అనమాట. అట్లా ఇప్పుడు భాష్య విచారం చేస్తాం. జన్మ నిమిత్తాభావాత్, జన్మకి నిమిత్తం ఏంటి? అజ్ఞానమే. అవిద్య కామ కర్మలే జన్మ నిమిత్తానికి కారణం. జన్మ నిమిత్తాభావాత్ సబాహ్యాభ్యంతరం అజం, బాహ్యాభ్యంతరముల్లో పలగాని బయట గాని అజస్వరూపుడై ప్రకాశిస్తున్నాడు జ్ఞానియే. సరే, జన్మకు నిమిత్తమైనటువంటి అజ్ఞానం లేదు. ఆ లేకపోయేటప్పటికి బాహ్యాభ్యంతరములు మనసులో గాని బయట గాని ఆయనకి జన్మ అనేది చూసారా, పుట్టుక అనేది, వచ్చాను అనేది, పోయాను అనేది లేదనమాట ఆయన. కాబట్టి ఈ ప్రకారంగా ఆయన సరే బాహ్యాభ్యంతరములు వ్యాపించుకొని ప్రకాశించుకొని ఉన్న జ్ఞానమే ఉన్నది. బాహ్యాభ్యంతరములు వ్యాపించుకున్న జ్ఞానమే ఉందన్నమాట. అట్లా ఈ ప్రకారంగా జనాలకి ఏమంటే చూసే వాళ్ళకేమో బయట పుట్టాడు చూసారా, ఈ అనుకునే వాడికేమో లోపల పుట్టుంటాడు. అందువల్ల ఈయన అనుకోవడము లేదు, ఎవరు చూడడము లేదు. ఇవన్నీ ఈ రెండింటినీ పట్టించుకోవడం ఆయన. ఎందుకంటే ఆయన బాహ్యానికి చెందినవాడు కాదు, లోపలికి చెందినవాడు కాదు. లోపలికి చెందినవాడు అంటే అహమ్మమ్మకారములు, బయటకు చెందినవాడంటే విషయాదులు అనమాట. ఈ రెండు లేవు ఆయనకి, బయట లేదు లోపల లేదు. అందుకని
ఈ ప్రకారంగా తాపము తాపానికి కారణము, బాధ బాధకి కారణము, ఈ రెండు లోపల బయటే ఉంటాయి అనమాట. లోపల సంకల్పం జరిగితే బయట కర్మ, లోపల తప్పు జరిగితే బయట కర్మ, లోపల పాపం జరిగితే బయట చూసారా ప్రాయశ్చిత్తాది కర్మలు, విధి నిషేధాది కర్మలు. ఇవేమి లేవు ఆయనకి. ఎందుకంటే జన్మకు నిమిత్తభూతమైనటువంటి అవిద్య లేదు కనుక అనమాట. దేర్ఫోర్ రాజ్యం అనమాట, అజజ్ఞానము అని చెప్పేస్తున్నారు కదా. ఇప్పుడు జ్ఞానం కలిగితే ఇదే అనమాట, మీరు విచారించుకోవడమే ఇలాగా ఉంటుంది అనమాట. ఇది ఒకనొకటికే వచ్చేది అనుకోవద్దు. అందరి జ్ఞానం ఇది, అందరి జ్ఞానము. అందరి అవిద్య అయితే అందరికి జ్ఞానం లేదా? అవిద్యని అందరూ పంచుకుంటారే, జ్ఞానాన్ని అందరూ పంచుకోరా? జ్ఞానమే కదా అందరిది, అవిద్య అందరిది కాదు. అయినా అందరూ పంచేసుకుంటారు, ఎగబడతారు అవిద్యను పంచుకునేదానికి, నాకు 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 అని. మరి అదే ఉపనిషత్తు చూసారా, కర్మకాండ శృతి మీకు అవిద్యను పంచిచ్చింది, అందరికి వితరణ చేసింది, అందరికీ వితరణ చేసింది అనమాట. అన్నదానంలాగా అవిద్యాదానం చేసింది. స్వర్గకామో ఏ చేత, ఈ విధంగా స్మార్త కర్మలు, పితృకర్మలు, వైదిక కర్మలు, ఆ కర్మలు, ఈ కర్మలు, అన్ని కర్మలు అన్నదానంలాగా పనిచేసింది పూర్వశ్రుతి. పూర్వామనాయం ఉందే కర్మకాండ భాగము, అందరికీ అవిద్యని పంచింది. అవిద్యను పంచితే ఎట్లాగా అంటే, అవిద్యను పంచింది అసలు నువ్వు ఎందుకు తీసుకున్నావు? అన్నదానం పెడుతున్నాడంటే, ఈ అన్నదానం పెడుతుంటే ఐశ్వర్యవంతుడు ఎందుకు తీసుకోవాలి? నువ్వు ఐశ్వర్యవంతుడు కాదు కాబట్టి తీసుకున్నావు. అన్నదానం జరుగుతూ ఉన్నదంటే నువ్వు ధనికుడైతే, నువ్వు బాగా ఉన్నవాడు అయితే, నీ కడుపు నిండినవాడు అయితే అన్నదానం లైన్లో నువ్వు ఎందుకు నిలబడాలి? దేర్ఫోర్ నిలబడుతున్నావు కాబట్టి నువ్వు దరిద్రుడివే. అన్నం కోసం నువ్వు చూసారా ఆకలి అన్నవాడు, అయ్యో ఆకలి అనేవాడివి, అందుకనే లైన్లో నిలబడ్డావు. అలా అవిద్య కోసం అందరూ ఎగబడుతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా అవిద్య అధికారులు. మరి ఆ విధంగా ఉపనిషత్తు జ్ఞానాన్ని పంచుతుంది కదా. రెండవ భాగమైనటువంటి ఉపనిషత్తు పరవిద్య. అపరవిద్య పంచేటప్పుడు మాత్రం అందరు పెద్ద పెద్ద లైన్లలో నిలబడ్డాలి. పరవిద్యని ఈ విధంగా చెబుతూ ఉంటే పరవిద్యకు మాత్రం లైనే కనిపించదు, లైన్లో ఒకడు కనిపించడు. మరి అపరవిద్యకు మాత్రం పెద్ద లైనే, అది కిలోమీటర్ల లెక్క లైను. పరవిద్యా విషయంలో లైనే లేదు, లైన్లో ఒకడు లేడు, ఏమంటాం? కాబట్టి ఈ ప్రకారంగా అపరవిద్య అందరిది అయితే పరవిద్య అందరిది కదా, అది కదా. అందుకనే ఈ పరవిద్యా జ్ఞానం లేకపోవడమే అన్ని దోషాలకి కారణం. అందుకని చెప్తున్నాడు, అవిద్యా నిమిత్తం హి జన్మరజ్జు సర్పవత్ ఇది అవోచామా. అవిద్య వల్లనే, అవిద్యా నిమిత్త కారణం వల్లనే జన్మ జరిగింది. ఎట్లా జరిగింది? తాడు యందు సర్పం వలే జరిగింది. తాడుని చూసి పాము అనుకున్నట్టుగా. ఈ అవిద్య వల్ల నాకు జన్మ ఉంది అనుకున్నాం. నాకు జన్మ ఉన్నది, నాకు జీవితం ఉంది, నాకు మరణం ఉంది, జన్మ మరణాలు ఉన్నాయి, జన్మ కర్మలు ఉన్నాయి, ఇట్లాగా భావించుకున్నాడు మనిషి. ఈ విషయాన్ని రజ్జు సర్ప దృష్టాంతంతో నేను ఇదివరకే చెప్పి ఉంటిని అన్నారు. సచ అవిద్య ఆత్మసత్యానుబోధేనా. అట్టి అవిద్య ఉంది, అటువంటి అవిద్య జన్మకు కారణమైనటువంటి అవిద్య. ఆ అవిద్య చూసారా, ఆత్మసత్యానుబోధేన నిరుద్ధ భవతి. ఆత్మసత్యానుబోధేన, ఆత్మైక యథార్థ జ్ఞానం వల్ల నివృత్తి భవతి. ఆత్మసత్యానుబోధేన నివృత్తిర్భవతి సా అవిద్య. యతః యస్మాత్, అందుచేతనే అజం
అజస్వరూపం. అజం అత ఏవ అనిద్రం, అజస్వరూపము కనుక జన్మ లేదు కనుక నిద్రే లేదు. జన్మ ఉంటేనే కదా జన్మ నిద్రపోయేది. పాలు తాగి కదా నిద్రపోతావు, మళ్ళీ లేస్తావు, ఏడుస్తావు, మళ్ళీ పాలు తాగుతావు, నిద్రపోతావు. ఇదే కదా చేసేది. లేచాడా ఏడుపు, ఏడుపుకి ఏదో తిన్నాడా విషయాలు, మళ్ళీ నిద్ర. ఆ నిద్ర వచ్చేటప్పటికి ఈ మధ్యలో మాత్రం సింపుల్ బ్రేక్, స్వప్నము, తర్వాత మళ్ళీ నిద్ర, మళ్ళీ మెలకువ. ఇదే కదా. కాబట్టి అజం పుట్టుకి లేదు కాబట్టి నిద్ర కూడా లేదు. యతః యస్మాత్ అజం కనుక పుట్టుక లేదు కాబట్టి అత ఏవ నిద్ర అనిద్రం కనుక అనిద్రం అని చెప్పేసినారు. ఎందుకని అంటే చెప్పారు అవిద్యా లక్షణాది మాయా నిద్ర. అవిద్యా లక్షణాదులే మాయా నిద్రని. అవిద్యా లక్షణ అనాది మాయా నిద్ర. అవిద్యా లక్షణమే అనాది మాయా నిద్ర. అవిద్యా లక్షణమే అనాది మాయా నిద్ర. అనాది మాయా నిద్ర అంటే అవిద్య అనాది. అనాది అంటే అర్థం ఏంటి? అది లేదు. అది లేదు ఎందుకు లేదంటే అది ఉంటే అది ఇక అవిద్య లేదు అని అర్థం. కాబట్టి అవిద్యని కనుక్కోవడం అంత ఈజీ కాదు. కనుక్కున్నావా అవిద్య లేదు. అనాది ఆది ఉన్నదంటే అవిద్య లేదు. ఆది కనిపించేస్తుంది కదా ఎవరికైనా. కాబట్టి ఆది కనిపించలేదంటే అర్థం ఏంటి? అవిద్య. అవిద్య నువ్వు ఏమి ప్రత్యక్షాది ప్రమాణాలు కూడా పనిచేయవు సరిగ్గా. అవిద్యలో అన్ని విపరీతమే. ఒకదాన్ని చూసి ఒకటి అనుకోవటమే. చూసారు, ఒకదాన్ని చూసి ఇంకోటి అనుకోవడం. తాడు చూసి పాము, ముద్దును చూసి దొంగ. ఇట్లా ఇక అవిద్యలో ఉన్నవాడికి ఇక అన్ని ఇంద్రియాలు మూసుకుపోయినట్టే అనుకోండి. ఏ ఇంద్రియము సరిగ్గా పనిచేయదు. ధర్మాధర్మాలు అంటావా, అది సరిగ్గా ఉండదు. చూసారా, ఏది పని చేయదు అవిద్యలో ఉన్నప్పుడు. కాబట్టి అవిద్య ఏమిటి? అనాది. అనాది మాయ, అనాది నామరూప వ్యవహారము. అదే ఇక్కడ నిద్ర. అదే నిద్ర. అనాది మాయా నిద్ర. మాయా అంటే సంకల్పాది నామరూపాది నిద్ర. సంకల్పాది నామరూపాది నిద్ర. నిద్ర అంటే కళ్ళు మూసుకొని ఉండడం కాదు, బుద్ధి మూసుకొని ఉండడం. బుద్ధి మూసుకుపోద్ది అనమాట. అదే నిద్ర. అంటే ఏది కూడా కార్యమేంటి, కారణమేంటి, ముందు ఏమిటి, వెనకేమిటి, తెలుసుకునేవాడు ఎవడు, తెలియబడేది ఏమిటి, కర్త ఎవరు, కర్మ ఏమిటి, చూసారా, సాక్షి ఏమిటి, సాక్ష్యం ఏమిటి, ఆత్మ ఏమిటి, అనాత్మ ఏమిటి, ఇదంతా కూడా గోచరం. తెలియలేదు, ఇది అర్థమే కాదు. అందుకనే అది నిద్ర. నామరూప నిద్ర. నామరూప నిద్ర అంటే నామరూపాల్లో మేల్కొన్నావు అని అర్థం. నామరూపాలలో నువ్వేం చేసినావంటే కళ్ళు తీసుకున్నావు, బుద్ధి మూసేసుకున్నావు. వివేక బుద్ధి మూసుకుపోయింది. కళ్ళేమో బాగా తెరిచిపెట్టేసావు, షట్టర్లాగా తెరిచేసినావు అనమాట. ఇంద్రియాలు తెలుసుకున్నాయి, బుద్ధి మూసుకుపోయింది అనమాట. ఇది మాయా నిద్ర అంటే. మాయా నిద్ర అంటే చూసారా, నామరూప నిద్ర. నామరూప నిద్ర అనమాట. అట్లా స్వపాత్ ప్రబుద్ధ. ఈ విధంగా ఆ స్వపాతు అనాది మాయ నిద్ర నుండి మేల్కొన్నాడు. ప్రబుద్ధ ప్రకర్షేణ బుద్ధ. ప్రకర్షేణ బుద్ధ. ప్రకర్షేణ బుద్ధ మీన్స్ ప్రకర్షేణ విజ్ఞాతవాన్. తెలుసుకున్నాడు. స్వపాత్ ప్రబుద్ధ అద్వయ స్వరూపేణ. అద్వయ స్వరూపంగా మేల్కొన్నాడు. అద్వయ స్వరూపుడని తెలుసుకున్నాడు. అద్వయ స్వరూపుడు నిశ్చయం చేసుకున్నాడు. ఆత్మానాత్మ వివేకం కలిగించుకున్నాడు. శాస్త్రాచార్య ఉపదేశం జనితమైనటువంటి జ్ఞాన మెలకుని జ్ఞానం ఎందుకు మేలుకున్నాడు. శాస్త్రాచార్య ఉపదేశ జనితమైనటువంటి అహం బ్రహ్మాస్మి ఇది మెలకువ కలిగిందనమాట. కాబట్టి అద్వయ స్వరూపేణ ప్రబుద్ధ. ఇదే స్వపాత్ అన్నమాట. ఆత్మానాత స్వరూపేణ ఆత్మన. సరే, అద్వయ స్వరూప మాత్రంగా నేను ఆత్మస్వరూపుడై ఉన్నాను. అత నాకు స్వప్నమే లేదు,
నిద్రే లేదు, స్వప్నమే లేదు. నిద్రే లేదు, స్వప్నమే లేదు. నిద్రపోయాడంటే స్వప్నం వస్తుంది. ఇప్పుడు నిద్రే లేదో స్వప్నమే లేదు అన్నమాట. అంటే సర్వకాల సర్వావస్థ ఎందు జ్ఞానాలోక రూపేణ ఆయన జాగ్రత్తమై ఉంటాడు అనమాట. మేలుకొనే ఉంటాడు. నైరంతర్యేణ మెలకువ, నిరంతరమైన మెలకువ, జ్ఞాన మెలకువ అనమాట, జ్ఞాన ప్రకాశం. అత స్వప్నం అన్ని కార్యక్రమాలకి అన్ని చెప్పేస్తున్నారు. తర్వాత చెప్తున్నాడు, అప్రబోధ కృతే హి అస్య నామరూపే. అప్రబోధ కృతే సతి అస్య నామరూపే. ఆయనకి అప్రబోధ కృతే హి అస్య నామరూపే. అస్య నామరూపే అప్రబోధ కృతే. అప్రబోధ మేల్కోలేదు కాబట్టి నిద్ర వల్ల ఈ నామరూపాలు ఏర్పడ్డాయి. నిద్ర వల్ల, అజ్ఞాన నిద్ర వల్ల, అజ్ఞాన నిద్రా కల్పితం, అజ్ఞాన నిద్రాకృతం నామరూపం. ఈ నామరూపాలు వచ్చేసి చూసారా. అప్రబోధ కృతే అస్య నామరూపే. ఈ నామరూపాలు ఉన్నాయే. ఈ నామరూపాలు ఏమిటి? నిద్ర, స్వప్నము, ఇవన్నీ ఈ ద్వైత నామరూపాలు. ఇదంతా కూడా అప్రబోధం వల్ల వచ్చింది. మేల్కోలేదు కాబట్టి జ్ఞానం ఎందు మేల్కోలేదు కాబట్టి, అజ్ఞానం ఎందు నిద్రలో ఉన్నాడు, అజ్ఞానం నిద్రపోతున్నాడు కాబట్టి, జ్ఞానంలో మేల్కోలేదు కాబట్టి, ప్రకాశములో మేల్కోలేదు కాబట్టి, తమస్సులో మేల్కున్నాడు అంతే. ప్రకాశంలో మేల్కోలేదు. తమస్సులో మేల్కున్న వాళ్ళు ఎలా ఉంటారు? యానిశా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సంయమి. చూసారా, యా నిశా సర్వభూతానం, సర్వభూతాలకు ఏదైతే నిశో, ఏది బ్రహ్మస్వరూపం, ఆత్మ యొక్క స్వరూపము, సాక్షి స్వరూపము. సర్వభూతానం నిద్ర, సర్వభూతానం నిశ, రాత్రి అనమాట. అర్థం కాదు, అద్వైతం అర్థం కాదు. ద్వైతము ఇంకా అర్థమయ్యేది ఏంటి? కళ్ళు, కాళ్ళు అన్నీ తెరిచిపెట్టుకోవాలి. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం దానిలోనే డ్యాన్సులు చేస్తున్నాయి, నృత్యం చేస్తున్నాయి కదా. అందుకనే వాళ్ళకి ఆ యొక్క సద్బుద్ధి ఉందే, వివేక బుద్ధి, అది మేలుకోలేదు. ఆ ప్రకారంగా అప్రబోధం వల్ల, చూసారా, అప్రబోధం వల్ల జ్ఞానం లేకపోవడం బట్టి వాడికి నామరూపాలు చూసారా కలుగుతున్నాయి, గోచరమవుతున్నాయి. అది మేల్కోలేదు వాడు. జ్ఞానంలో మేల్కోలేదు, ఆత్మలో మేల్కోలేదు, ఆత్మస్వరూపంగా మెలకువలేదు. అనాత్మగా దేహేంద్రియ ధర్మాలతో మేల్కొన్నారు. దేహేంద్రియ విలక్షణమైనటువంటి సాక్షి స్వరూపంగా మేల్కోలేదు. చూసారా, అది ప్రతిబోధ విదితం. చూసారా, ప్రతిబోధ విదితంగా వాళ్ళకి మెలకు రాలా. బుద్ధి రూపంలో మేల్కొన్నారు, బుద్ధి రూపంగా, బుద్ధి ఆది ఇంద్రియ రూపంగా మేల్కొన్నారు. అందరూ అహంకారం నుండి మేల్కొంటున్నారు. అహంకారం నుండి మేల్కొంటారు అందరూ. కానీ జ్ఞాని సాక్షిగా మేల్కొంటాడు, బుద్ధి సాక్షిగా మేల్కొంటాడు. జ్ఞాని బుద్ధి సాక్షిగా మేల్కొంటాడు. అందువల్ల అప్రబోధ కృతే యస్య నామరూపే. ఈ నామరూపాలు అందుకే వచ్చినాయి. ప్రబోధాస్యాం. చూసారా, ఎప్పుడైతే బుద్ధికి సాక్షిగా నిలబడతాడో, బుద్ధికి సాక్షిగా మేల్కొంటాడో, ప్రబోధాస్య తే నామరూపే. ఆ నామరూపాలు ఉన్నాయి. రజ్జు సర్పవత్ వినష్టే. ఇది తాడును తెలియగానే పాము నాశనమైనట్టుగానే, పాము నివృత్తి అయినట్టుగానే వినష్టమైపోతుంది. ఇది వినష్టమైపోతుంది. ప్రబోధాస్య తే నామరూపే. సుధరా, ప్రబోధాస్య బుద్ధికి సాక్షిగా మేలుకున్న వెంటనే ఈ నామరూపాలు తాడు ఎందు పాము వలె నశించునో. ఇది
తర్వాత చెప్తున్నాడు, నామ్నాభిధీయతే బ్రహ్మరూప్యతే వా కేనచిత్ ప్రకారేణ ఇది అనామరూపకం తత్ అని మళ్ళీ ఇంకొక భాష్య భాగం. నామ్నా విధీయతే బ్రహ్మ, నామము చేత చెప్పబడేది కాదు ఈ బ్రహ్మ. వాచామ గోచరం అని చెప్పలే, అవాంగ్ మానస గోచరం, అవాక్ రూపం. ఎందుకని వాక్కునే ప్రకాశించుకొని ఉన్నది కాబట్టి, అందువల్ల వాక్కు చేత చెప్పబడేది కాదు కాబట్టి, యద్వాచానం విదితం ఏన వాగభ్యుదితే, యద్వాచా అభ్యుదితం, ఏదైతే వాక్కునే ప్రకాశించి ఉన్నదో అట్టి వాక్యే బ్రహ్మమును ప్రకాశింపజేయజాలదు. అటు వాక్కు చేత చెప్పబడటము ప్రకాశింపబడటము ఉండదు. ఎవరు? బ్రహ్మం. కాబట్టి నా నామ్నా విధీయతే, చూసారా, పేరు చేత పిలవలేము ఈ బ్రహ్మమును. అంతేకాదు రూపము చేత కూడా ఇది తెలియబడదు. ఘటానికి నామం ఉంది, రూపం ఉంది. బ్రహ్మమునకు నామము లేదు, రూపము లేదు. అనామక రూపకం, అనామకం అరూపకం, నామరూపరహితం. నామరూపరహితం అన్నారు కదా, మరి మీరు పేరు చెప్తుంటారు కదా, బ్రహ్మము అని, ఆత్మ అని, పరమాత్మ అని, పరబ్రహ్మ అని చెప్తుంటారు కదా. మరి పేరే లేదే అంటే ఎట్లాగా? ఈ పేర్లు చూసారా, ఈ పేర్లు కల్పింపబడినటువంటి పేర్లని తొలగించేదానికే గాని, సరే అన్ని కల్పింపబడిన పేర్లున్నాయే, దాన్ని తొలగించేదానికి ఈ పేరు. తొలగించే పేర్లు, నివృత్తి చేసే పేర్లు చూసారా, నివృత్తి చేసే పేర్లే కానీ నిశ్చయం చేసే పేర్లు కాదు. ఇదిగో కొండ అని నిశ్చయం చేసేది కాదు. కొండ కాదు అని చెప్పే పేరు. బ్రహ్మము కొండ కాదు అని చెప్పి, బ్రహ్మము పేరు లేదు, బ్రహ్మము రూపం లేదు అని చెప్పే పేర్లు అనమాట. అందుకని ఈ పేరును తీసేసే పేరు, పేరును తీసేసే పేరు అని అనమాట. కాబట్టి నా నామ్నా విధీయతే బ్రహ్మ రూప్యతేవా, అది రూపానికి కూడా గోచరమయ్యేది కాదు. కనుక ఇది ఎవ్వరి తరము కూడా కాదు. నా కేనచిత్ ప్రకారేణ, ఏ ప్రకారంగా కూడా ఎవరి చేత కూడా చూసారా, ఇది నామరూపాల చేత తెలుపబడదు. తద్బ్రహ్మ నా కేనచిత్ ప్రకారేణ ఇది అనామక రూపకం, అనామకం అరూపకం. ఎవ్వరి చేత కూడా ఇది తెలుపుడు చేసేది కాదు, కనిపెట్టబడేది కాదు, శోధింపబడేది కాదు. దేర్పో అనామకం అరూపకం తత్ బ్రహ్మ. తత్ మీన్స్ బ్రహ్మ, పరబ్రహ్మ. అందుకనే తైత్రీయంలో ఈ మాట చెప్పారు. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఎతో వాచే నివర్తంతే వరకే చెప్పేసినారు, అంతవరకే కావాలి మనకి. యతః యస్మాత్ బ్రహ్మణః వాచో నివర్తంతే, బ్రహ్మము నుండి ఈ వాక్కు యొక్క వాచాలం ఇవన్నీ కూడా నివృత్తి అయిపోతాయి. సరే, ఈ వాక్కు చేత తెలుపుడు చేసేదానికి అభిధేయం, ఇది అవిధేయ విషయత్వాత్ అని చెప్పేదానికి వచ్చింది. అక్కడ తెలియజేయక, తెలుపుడు చేయక వాక్కే బ్రహ్మమును తాకకుండా రాలిపోతాయి అన్నమాట. వాక్కే రాలిపోతుంది. ఏ విధంగా అయితే చూసారా, నన్నటి వస్తువుకి కొట్టబడిన వస్తువు ఏ విధంగా రాలిపోతుందో, ఆకాశము పైన వేసినటువంటి రాయి తిరిగి మన మీద పడుతుందో ఆ విధంగా నివర్తంతే. ఎతో వాచో నివర్తంతే. యస్మాత్ పరమాత్మనః వాచః వాచాలం శబ్దాది వాచాలం నివర్తంతే. కిం అనభిధేయత్వాత్ బ్రహ్మ. చూసారా, అనభిధేయమైనది కాబట్టి బ్రహ్మ.
ఇత్యాది శృతే మొదలగు శృతుల ద్వారా స్పష్టమగుచున్నది అని చెప్పేశారు. కించా అంతేకాదు ఇంకా తెలుసుకోవలసి ఉన్నది. సకృద్విభాతం సదా ఏవ విభాతం. సకృద్విభాతం అన్నది కదా కారికలో, ఆ విషయం చెప్తాను. సకృద్విభాతం సదా ఏవ విభాతం ప్రకాశితం. ఎల్లప్పుడూ సర్వకాల సర్వావస్థలందు నిత్య ప్రకాశమానమై ఉన్నది. సర్వకాల సర్వావస్థలందు నిత్య ప్రకాశ స్వరూపం ఇది. విభాతం సదా భారూపం. సదా సదా ఎల్లప్పుడు భారూపమే, చైతన్య స్వరూపమే, ప్రకాశ స్వరూపమే ఎల్లప్పుడు. అందుకని దేహాలు పోతున్నాయి, కాలం పోతుంది, దేశం పోతుంది, వస్తువులు పోతుంది, అన్ని పోతుంది అనేటువంటి జ్ఞానం ఉంది. తెలుసుకునే జ్ఞానం, తెలియజెప్పే జ్ఞానం, ప్రకాశించే జ్ఞానం అది ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడైనా సరే అదే ప్రకాశించాలి. ఇంకెవరు సూర్యుడు కాదు, చంద్రుడు కాదు, ఎవరు కాదు. సూర్యుడే ప్రకాశించాలి, చంద్రుడే ప్రకాశించాలి, ఇతర నక్షత్రాలే ప్రకాశించాలి, భూమి ఆకాశాలు ప్రకాశించాలి, అన్నింటినీ కూడా ప్రకాశించాలి. అంటే ఆ చైతన్యం మాత్రం ప్రకాశం అవ్వాలి. అది ఎప్పుడు ఉంటుంది. కాలాన్ని చూపించేది, దేశాన్ని చూపించేది, వస్తువులు చూపించేది, సృష్టిని చూపించేది, స్థితిని చూపించేది, లయాన్ని చూపించేది ఇదే ప్రకాశం. కాబట్టి సదా భారూపకం, భారూపం. అగ్రహణ అన్నితాగ్రహణ ఆవిర్భావ తిరోభావ వర్జితత్వా. కాబట్టి సదా ఎల్లప్పుడు కూడా భారూపము ప్రకాశ రూపమైనది. కాబట్టి అగ్రహణము గ్రహించుటకు సరే గ్రహించేది కాదు, అన్నిటాగ్రహణం ఇంకొక రకంగా గ్రహించేది కాదు. ఆవిర్భావం లేదు, తిరోభావం లేదు, అగ్రహణము లేదు, అనితాగ్రహణం లేదు. దీంట్లో వేరే వస్తువులకి అగ్రహణము అనితాగ్రహణం ఉంటుంది. ఎందుకయ్యా అంటే అది తెలియబడే విషయాలు. ఇది అన్నిటినీ ప్రకాశించేది కాబట్టి ఈ ప్రకాశ స్వరూపంలో అగ్రహణానికి వీలు లేదు. ఎందుకంటే ఇదే ప్రకాశితం అవుతుంది కదా, అన్నిటినీ ప్రకాశించేది ఇదే కదా. అన్నితాగ్రహణానికి కూడా వీలు లేదు. ఎందుకంటే వేరే ఇంకొక రకంగా కూడా కనిపించాలంటే వేరే వాడు చూడాలి కదా, దీన్ని వేరే వాడు లేదు కదా, ఇదే చూపిస్తుంది అన్నిటినీ. కాబట్టి అన్నితాగ్రహణ వర్జితం. ఆవిర్భావ తిరోభావ వర్జితం. ఆవిర్భావం పుట్టిపోయేది కాదు, పుట్టి తెచ్చేది కాదు. ఆవిర్భావ తిరోభావ వర్జితత్వాత్ ఏతద్ బ్రహ్మ ప్రకాశం. ఆవిర్భావం కాదు, తిరోభావం కాదు. అందుకనే గ్రహణాగ్రహణే హి రాత్రి అహనే. గ్రహణాగ్రహణాలే రాత్రి పగల లాంటివి. గ్రహణాగ్రహణాల వల్లనే రాత్రి పగలుగా ఉన్నది. చూసారా, రాత్రి పగలు. అహని తమస్య విద్యా లక్షణం. తమస్సు ఉందే, తమస్సు అవిద్యా లక్షణం అంట, అవిద్యారూపం. తమస్య విద్యా లక్షణం కనుక సదా ప్రభాతత్వే కారణం. కాబట్టి ఇవన్నీ మనకి ఎందుకు తెలుస్తున్నాయి? రాత్రి పగలు, తమము, అవిద్యా లక్షణము, గ్రహణాలు, విపరీత గ్రహణము, అనితాగ్రహణము, అగ్రహణము, ఇవన్నీ ఆ ప్రకాశంలోనే కదా, ఆ అనుభవంలోనే కదా. నిత్యానుభవ ప్రకాశం కదా, అది నిత్యానుభవ ప్రకాశం కదా, బ్రహ్మ ప్రకాశం కదా. కాబట్టి ఈ బ్రహ్మ ప్రకాశంలో ఇవన్నీ మనకు తెలుస్తున్నది అంటే ఆ యొక్క బ్రహ్మ ప్రకాశమునకు ఇవన్నీ గ్రహణాగ్రహణములు కానీ, రాత్రి పగలు కానీ, తమో లక్షణం కానీ ఏమీ లేదు అన్నమాట. సదా అప్రభాతత్వే కారణం తద్ అభావాత్. ఇదేమీ లేదు, ఈ స్వరూపంలో ఇదేమీ లేదు. ఇటు బ్రహ్మస్వరూపమందు ఏమీ లేదు, రెండవది లేదు. తద్ అభావాత్, ఇదంతయు లేదు కాబట్టి. అభావాత్ నిత్య చైతన్య భారూపత్వాశ్చ. నిత్య చైతన్యము భారూపము ప్రకాశ రూపమైనది గనుక యుక్తం. కాబట్టినే ఇది సరిపోయింది మాట. యుక్తం సరిగ్గా ఉన్నది, సరైన మాట ఇది. ఏమని సకృద్విభాతమితి. సకృద్విభాతం అన్నారు కదా, దానికి అర్థం చెప్పినారు. సకృత్ విభాతం స్పష్టతయా విభాతమితి. స్పష్టతయా
విభాతం స్ఫురితమితి అని చెప్పేసారు. సత్కృతి విభాతానికి చెప్పినారు శంకర వారు. ఇప్పుడు చెప్తున్నారు, అతయేవ సర్వం చ తద్జ్ఞస్వరూపం చ ఇది సర్వజ్ఞం. సర్వజ్ఞం అనే పదానికి చెప్తున్నారు ఆయన. అతయేవ సర్వం చ జ్ఞస్వరూపం చ ఇది జ్ఞస్వరూపం, జ్ఞః స్వరూపం, జ్ఞః స్వరూపమై ఉన్నది, జ్ఞాన స్వరూపమై ఉన్నది. కనుకనే దీని పేరు సర్వజ్ఞం. ఈ చైతన్య స్వరూపము, ఈ ఆత్మస్వరూపము, ఈ బ్రహ్మస్వరూపం పేరు సర్వజ్ఞం. ఇట్టి స్వరూపము కలిగి ఉన్నామనేటువంటి జ్ఞానము కూడా సర్వజ్ఞ జ్ఞానము. సర్వజ్ఞం బ్రహ్మ అని చెప్పేసి నా ఇహ బ్రహ్మణి ఏవం విదః. ఇట్టి బ్రహ్మము యందు, ఇట్టి బ్రహ్మస్వరూపానుభవము యందు, ఇట్టి బ్రహ్మస్వరూపానుభవం యందు ఏవం విధః ఉపచరణము చేయవలసిన ఉపచారములు, కర్తవ్యాది కర్మలో ఇటువంటివేమీ లేవో అని చెప్పబోతున్నారు అనమాట. ఉపచరణం, ఉపచార, కర్తవ్య, 3 పదాలు. ఉపచరణం చేయవలసిన ఉపచార కర్తవ్యములు. చూసారా, నా ఇహ బ్రహ్మణి ఏవం విదః. ఇట్టి బ్రహ్మాత్మస్వరూపమందు చూసారా లేవు, లేవు. ఏమిటి లేవు? ఉపచార న కర్తవ్య. ఈ కర్తవ్యాది కర్మలు, విధి నిషేధములు ఇత్యాది షోడశోపచారములు ఇత్యాది సాధన సాధ్యములు ఇలాంటివేమీ లేవో అని చెప్పేసిన. ఎందుకని? యథ అన్యేషామాత్మస్వరూప వ్యతిరేకేణ, యథా ఏ ప్రకారంగా అయితే, మంచి మంచి పాయింట్స్ భాష్య వాక్యాలు అండర్లైన్ చేసి పెట్టుకోవాలి. యథ అన్యేషాం ఆత్మస్వరూప వ్యతిరేకేణ, అన్యేషాం ఇతర విషయములు చూసారా, ఇతరులు కొందు కదా. ఈ ప్రకారంగా ఇతరుల యొక్క ఆత్మస్వరూపము చూసారా, ఆత్మస్వరూపముకి భిన్నమైనటువంటి సమాధి ఆది కర్తవ్యములు. యథ అన్యేషాం ఆత్మస్వరూప జ్ఞానమునకు భిన్నమైనటువంటి వాళ్ళు ఎవరో సాధన సాధ్య పనులు, యోగులు ఇత్యాది. వాళ్ళు ఆత్మజ్ఞానం కలిగించుకోకుండా సాధనలు చేస్తుంటారు. ఆ సాధనలు ఆత్మ విషయం కానే కాదు. ఇదే మనో ఇంద్రియ విషయాలు. అవన్నీ మనో ఇంద్రియ విషయాలు అన్నమాట. మనో ఇంద్రియ విషయాలకు సంబంధింపబడినవే అవన్నీ. ఆత్మస్వరూపానికి సంబంధం లేనటువంటి పనులు అవి. వాటిని సరి చేసుకుంటుంటారు. వాటిని సరి చేసుకోవడం ఎందుకు? జ్ఞానం కలిగించుకోవాలి కానీ అట్లా చేయరు వాళ్ళు. కాబట్టి యథ అన్యేషాం అంటే ఇతరులు అంటే సాధకులు, అజ్ఞాన సాధకులు, అజ్ఞానులైనటువంటి సాధకులు ఇత్యాదులు వీళ్ళందరూ. అన్యేషాం ఆత్మస్వరూప వ్యతిరేకేణ, వాళ్ళు ఆత్మస్వరూపం కంటే భిన్నమైనటువంటి సమాధి ఇట్లాంటివి చేస్తుంటారు వాళ్ళు. చిత్త సమాధి, హఠయోగము, మఠయోగము, కఠయోగము ఇట్లాంటివన్నీ భయంకరమైన పనులన్నీ చేస్తుంటారు. కర్మకాండ అవి ఇవి ఏమేమో చేస్తుంటారు. అనుకోండి, అక్కర్లేని పనులన్నీ చేస్తుంటారు. భగవంతుడికి పదార్థం ఇష్టమో, వీడికి ఇష్టమో అది చెప్పకుండా భగవంతుడికి ఏం చెప్పేసి వీడు చేసుకుంటూ ఉంటాడు అనమాట. భగవంతుడికి నువ్వే ఇష్టం, నువ్వు చేసే పనులు మాత్రం ఇష్టం ఉండదు. అర్థమైందా? వీడే ఇష్టం, జీవుడే భగవంతుడికి ఇష్టము. కానీ జీవుడు ఏం చేశాడంటే భగవంతుడికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలన్నీ తయారు చేస్తుంటాడు. ఆయన ఏమిటంటే వీడినే చూసుకుంటుంటాడు. అట్లా బాగా అర్థమైందా? వీడిని చూస్తుంటాడు పరమాత్మ. ఎవరు? వీడు నావాడే నా దగ్గరికి రావాలని. వీడేమంటే నేను రాను, ఇదిగో నువ్వు కొబ్బరికాయ తిను, అరటిపండు తిను, పాలు తిను, పదార్థం తిను అంటుంటాడు. వాడు చిచి నాకు ఈ వద్దురా, నువ్వే కావాలరా అంటాడు. అంటే వీడేం చేస్తున్నాడు అంటే ఇంకా ఆయనలోకి వెళ్ళేదానికి ఇష్టం లేక ఈ లోకంలో ఉండేదానికి, ఈ విషయాలతో ఉండేదానికి వీడు ప్లాన్ చేస్తాడు.
ఆయన ఏమంటే నువ్వు కావాలరా, నాలో చేరిపోరా, నా ఎందుండరా అంటుంటాడు ఆయన. నా ఎందుండరా అంటుంటాడు. ప్రతి ప్రార్థనలో కూడా మీరు భక్తులు నీ హృదయంలో నాకు స్థానమే స్వామి, నీ పాదముల చెంత స్థానమే స్వామి అంటుంటారు కదా. వీడేమో ఇలాంటి పలహారాలన్నీ తయారు చేసుకొని పెడుతుంటాడు. ఆ పలహారాల మీద చూపే ఉండదు పరమాత్మకి. వీడి మీదనే చూస్తుంటాడు. వీడు నా వాడే ఎప్పుడు వస్తాడరా అంటే వాడు రాడు. వాడికి ఈ లోకం ఇష్టమైపోయింది. ఈ లోకం ఇష్టమైపోయిన లోకంలో కష్టపడుతూ ఉంటాడు అనమాట. పరమాత్మని ఇష్టపడ్డాడు. అట్లా చూసారా, ఈ విధంగా అన్యేషాం ఆత్మస్వరూప వ్యతిరేకేణ సమాధానాది ఉపచారాలు చేసుకుంటుంటారు ఇతరులందరూ. సమాధానాది ఉపచారం అంటే అర్థం ఏంటి? సమాధులు, చిత్త సమాధి, ఇంద్రియాల ఏకాగ్రత, చూసారా, ఇంద్రియాల ఏకాగ్రత, ఉపవాసము, వ్రతము, దానము, కర్మ ఇవి చేస్తుంటారు. పరమాత్మ జ్ఞానం కోసం పాటుపడు. చిల్లర పనులు చేసుకునే దానికి టైం అంతా అయిపోతుంటారు. ఆ డైరెక్ట్ గా శ్రవణమే అయింది. శ్రవణం చేయడు. ఏదో కొద్దిగా అక్షంతలు తయారు చేస్తాడు, ఆయన మీద వేస్తుంటాడు. సరే, ఇప్పుడు మీకు కూడా ఎప్పుడైనా సరే తీర్థం ఇస్తారు కదా, అట్లాగే మీకు కూడా ఇంత అక్షంతలు మీ నోట్లో వేస్తే ఎంత బాగుంటుంది. గొంతు పట్టేసిపోతారు దెబ్బకి. అట్లా అక్షంతలు వేస్తుంటాడు, పుష్పాలు ఇస్తుంటాడు, నైవేద్యాదులు అర్పణ చేస్తుంటాడు, హోమద్రవ్యాల హోమంలో వేసుకుంటుంటాడు. ఈ టైం ఇట్లా పాస్ చేసేస్తుంటాడు, టైం పాస్, కాలక్షేపం చేసేస్తుంటాడు. కానీ పరమాత్మ గురించి అసలు విచారమే చేయడు. అంటే ఏ ప్రకారంగా చూడండి, ఉపచారాలు చేసుకుంటూ కాలక్షేపం చేసేస్తున్నాడు. ఇట్లా టైం అంతా చూసారా, ఈ టైం అంతా ఈ విధంగా ఆహుతి అయిపోతుంది. అంటే ఆ టైం విలువ తెలియటంలో వీడికి. ఆ టైం అంతా దీనికి శ్రవణాదులకు ఉపయోగించుకుంటాం తెలియక ఇలా చిల్లర పనులు చేసుకుంటూ టైం అంతా వేస్ట్ చేసేస్తాడు. పరమ వేస్ట్. అట్లా అనమాట వీడు చేసేది. పుణ్యకాలం కాస్త పోద్ది అనమాట, వెళ్ళిపోద్ది. అందుకని అన్యేషాం ఆత్మస్వరూప వ్యతిరేకేణ ఆత్మస్వరూపానికి భిన్నంగా చూసారా, ఏ ప్రకారంగా అయితే ఇతరులు సాధన పరులు ఆత్మస్వరూపానికి భిన్నంగా సమాధి ఆదిపదం చేత అన్ని ఆదిపదం చేత, అందుకనే నేను చెప్పినవన్నీ సమాధి అంటే చివరికి వీళ్ళకి సమాధి అయ్యేది. ఏం సమాధి అవుద్దో మనకు తెలియదు. ఏదో ఒక సమాధి అవుద్ది. ఇప్పుడు గోరి కట్టడమో లేకపోతే సరే అట్లా సమాధి ఆదిపదం చేత. ఇప్పుడు చెప్పాను కదా, చిల్లర కర్మలన్నీ చేస్తుంటారు అనమాట. పూజ, వ్రతం, దానం, ద్రవ్యం, అది ఇది గందరగోళం అన్ని చేస్తుంటారు. అర్థమైందా? అట్లా అనమాట. ఈ ప్రకారంగా సమాధానాది ఉపచార చేస్తుంటారు. ఆత్మస్వరూపానికి వ్యతిరేకంగా భిన్నంగా చేస్తుంటారు. ఆత్మస్వరూపానికి వ్యతిరేకం పనులు ఇవన్నీ. ఆత్మస్వరూపానికి వ్యతిరేకం లేని పనులు ఏమిటా అంటే శ్రవణమన్నాదులు చేయాలి. ఇది భగవంతుడు పరమాత్ముడి గురించి వినాలి, బాగా వినరు. పరమాత్మకి ఏం కావాలి అంటే, ఇంట్లో ఏం కావాలి, మూడికి ఏం కావాలి, పిల్లలకి ఏం కావాలి అన్నట్టుగా పరమాత్మకి ఏం కావాలి, పులిహార, చక్కెర పొంగల, దద్దోజనమా, ఇట్లా మొగుడు భార్య బిడ్డలకి ఏం కావాలో అన్నట్టుగా ఇక్కడ అడుగుతుంటాడు. వాళ్ళంటే శరీరాలు ఉన్నాయి, ఈయనకేమిటి అట్లా ఆలోచనే చేయడు. శ్రవణాదులు చెయ్యాలి ఆయన గురించి. నువ్వేం చేయనక్కర్లా, చిల్లర పనులన్నీ శ్రవణాదులు చేయి చాలు. శ్రవణాదులు మాత్రం చేయడు, ఇట్లాంటి చిల్లర పనులన్నీ చేస్తుంటాడు. సమాధానాది ఉపచార ఆత్మస్వరూప వ్యతిరేకేణ చూసారా, ఇవన్నీ చేస్తుంటాడు. అది కర్తవ్యాదులన్నీ చేస్తుంటాడు. ఇవే అనుకుంటాడు.
అయితే నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావత్వాత్ బ్రహ్మణ, ఆయన ఎవరు? పరమాత్మ స్వరూపం ఏంటి? స్వరూప లక్షణం ఏంటి? నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావత్వాత్ బ్రహ్మణ లక్షణం. బ్రహ్మణ కథంచన న కథంచిదపి కర్తవ్య సంభవ. అట్లా నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడికి నువ్వేం చేయగలవు? ఏమున్నది చేసేదానికి? కథంచన ఏ ప్రకారంగా కూడా ఎలాంటివి కూడా నా కర్తవ్య సంభవ అస్తి. ఇట్లాంటి స్వరూపానికి కర్తవ్యమే సంభవం కదే. ఏ కర్తవ్యము సంభవం కదే. ఎందుకని? అవిద్యానాశమే చెయ్యాలి. అవిద్యానాశ ఇత్యర్థ. అవిద్యానాశనం తప్ప, అవిద్యానాశనం తప్ప ఇంకేం చేయవలసిన పని లేదనమాట. అవిద్య తొలగించుకుంటే చాలు. అందుకనే నాశనమైన తర్వాత, అవిద్యా నివృత్తి అయిన తర్వాత విద్వానుడికి చేయుటకు ఏ కర్తవ్యాది కర్మలు లేవు. అవిద్యా నివృత్తి అయిన తర్వాత ఇంకా ఆయన చేయవలసిన అపచారములు ఏవి లేవు అనమాట. అవిద్యా నివృత్తి చేసుకుంటే చాలు. నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావత్వాత్ బ్రహ్మణ, బ్రహ్మము నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడై ఉన్నాడు కాబట్టి కథంచన న కథంచిదపి కర్తవ్య సంభవ అస్తి. అవిద్యానాశ తప్ప, అవిద్యానాశనం అయిన తర్వాత ఇవేం చేయవలసిన పని లేదు. అవిద్య దొరికితే చాలు, ఇంకా చేయవలసిందేమీ లేదు. ఎందుకంటే బ్రహ్మము నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడై ఉన్నాడు. అట్టి బ్రహ్మజ్ఞానమును కలిగించుకున్న తర్వాత అవిద్యా నివృత్తి అయినది కాబట్టి ఇంకా కర్తవ్యాది కర్మలు ఏమీ లేవు అని చెప్పేదానికే లాస్ట్ ఏం చెప్పినారు? లాస్ట్ న కథంచన ఉపచార, కథంచన ఏ ప్రకారమైన ఉపచారములు లేవు అని క్లియర్ కట్గా చెప్పారు అనమాట. అందుకని ఈ బ్రహ్మస్వరూప జ్ఞానమును తెలుసుకున్నవాడు ఇక సమాధులు, సాధనలు, జప, ధ్యాన, యోగ ఇత్యాదులన్నీ చూసారా, చిల్లర పనులు ఇవన్నీ కూడా బ్రహ్మజ్ఞానమునకు సాక్షాత్ సాధనలు మాత్రం కావు. బ్రహ్మజ్ఞానానికి మోక్షానికి సాక్షాత్ సాధనలు మాత్రం కాదు, సైడ్ ఎఫెక్ట్లు ఇవన్నీ. సాక్షాత్ సాధన అంటే శ్రవణ మనన నిధిధ్యాసనలే. చూసారా, శ్రవణాది విచారమే సాక్షాత్తు. ఇది సాక్షాత్ కాదు, ఇది సైడ్కి వెళ్ళిపోతుంది. సైడ్ కంటే డైరెక్ట్ గా అక్కడ పడవన్నమాట. అర్థమైందా? బాగా తెలుసుకోవాలి. ఎప్పుడైనా కళ్యాణ మండపాలలో మీకు చూసారా, ఈ కాలం బాగా తెలుసుకోవచ్చు. ఎప్పుడైనా ఈ కాలము బాగా విచారం చేస్తే తెలిసిపోద్ది. ఎప్పుడైనా ముహూర్త సమకాలంలో అప్పుడు అందరూ అక్షతలు వేస్తారు కదా, అది చూసారా ఆ నవదంపతుల మీద పడనే పడవు, ఇతరుల నెత్తుల మీద పడుతుంటుంది. చూసారా, ఇతరులు నెత్తుల మీదే పడుతుంది. అందరు ఎవరెవరు అడ్డంగా నిలబడి ఉంటారో వాళ్ళ మీద పడుతుంది. ఆ పౌరోహితుడు ఉన్నాడు కదా, వాడి నెత్తిన మీద కూడా పడుతుంది. వాళ్ళిద్దరి మీద మాత్రం పడదు. వాళ్ళిద్దరి మీద వేసేవాళ్ళు దగ్గరుండేవాళ్ళు వేస్తారు. అది సాక్షాత్ అనమాట. సాక్షాత్ అక్షంతలు వాళ్ళు వేస్తారు. మిగిలిన వాళ్ళందరూ ఎదురుగా ఉండేవాడి నెత్తి మీద వేస్తుంటాడు అనమాట. ఇది సాక్షాత్ సాధన ఏంటి అంటే శ్రవణ మననాదులే సాక్షాత్ సాధన. బ్రహ్మమునకు, ఆత్మజ్ఞానమునకు, మోక్షానికి సాక్షాత్ సాధన శ్రవణ మననాదులు. మిగిలినవన్నీ కూడా ఇప్పుడు చెప్పినట్టే దృష్టాంతం అనమాట. దేని మీదో దాని మీద వేసేసుకుంటుంటారు అనమాట. మీరు చేసే పనులన్నీ సైడ్ అయిపోతుంటాయి. అవన్నీ పూర్తయి ఇక్కడికి వచ్చేటప్పటికి పుణ్యకాలం కాస్త అయిపోతుంది. ఇంకా పునరపి జననం పునరపి మరణం తథ్యం అన్నమాట. అది బాధ. అందుకే సాక్షాత్ సాధన డైరెక్ట్ గా కాంటాక్ట్ పెట్టుకోవాలి పరమాత్మతో. పరమాత్మ విషయంలో బాగా డైరెక్ట్ చింతన చేయాలి.
డైరెక్ట్ విచారం చేయాలి, డైరెక్ట్గా మేము పరమాత్మ దర్శనం జ్ఞానం కలిగించుకోవాలి అంటే శ్రవణాదులే చేయాలి, డైరెక్ట్ అనమాట. ఇది రాజమార్గం. మిగిలినవన్నీ చిల్లర విషయాలు అనమాట. అది ఎప్పటికి తెల్లారేను, ఎప్పటికి అయ్యాను, అది అయ్యేటప్పటికి ఇక్కడికి వచ్చే పనే లేదు. అది ఇక్కడికి రాకూడదనే, ఇక్కడికి రాకుండా చేసేదానికి అది ఒకటి. ఇక్కడ బాగా వచ్చే పని లేదు. ఇక్కడికి ఎప్పుడు వస్తారు? శ్రవణాదులు డైరెక్ట్ అనమాట. అందుకని శ్రవణాదులు చేసుకోవాలి. ఎవరైనా భగవద్ విషయంలో, పరమాత్మ విషయంలో తెలుసుకోవాలంటే శ్రవణాదులే మార్గం. శ్రవణాదులుగా వదిలిపెట్టి దీంట్లో తిరుగుతూ ఉన్నారనుకోండి, చూసారా, జీవితం అంతే అయిపోద్ది అనమాట, వృధా పోతుంది. మరి అవన్నీ చెప్తున్నారు కదా శాస్త్రంలో, చెప్తే మాత్రం చేసుకో. అలాగే ఇది చెప్పారుగా, ఇది చెప్పారు, అది చెప్పారండి, ఏది ఉత్తమమో చూసుకుంటే సరిపోదు. ఇది చెప్పారు, అది చెప్పారు, ఏది ఉత్తమమో చూసుకోవచ్చు కదా అట్లా. అందుకనే ఎక్కువ రాళ్ళు కలిపినటువంటి బియ్యము, మట్టి బేళ్ళలు, ఆ మట్టి బేళ్ళలో అవన్నీ మన్ను మశానం కలిపిన బియ్యం అమ్ముతారు. అదేమో చాలా తక్కువ రేటు అనమాట. చూసారా, అది చాలా తక్కువ రేటు. అదే 10 పైసలు కేజీ, 10 పైసలే కేజీ అంటారు. మరి మంచి బియ్యం, బాగు చేసిన బియ్యం ఉంటుంది, అదేమో 50 రూపాయల బియ్యం అంటాడు. నాకు 10 పైసల బియ్యమే చాలురా అని కొనుక్కున్నావు అనుకో, అది వంట చేసేటప్పుడు నీ పని 2 రోజులు అవుతుంది. ఎందుకని ఆయన్ని వేరాలి, ఏరేటప్పటికి, చెరిగేటప్పటికి, ఏరేటప్పటికి ఆ రోజంతా పడుతుంది. మిగిలినది నీకు 10 పైసల బియ్యమే దొరుకుతుంది. ఇదంతా శ్రమ వేస్ట్ అయిపోతుంది. చూసారా, ఎంత టైం వేస్ట్ అది. అందుకనే ఇక్కడ ఏం చేశారంటే, ఇక్కడ యుక్తాయుక్త వివేకం కావాలి. యుక్తాయుక్త వివేకం ఉన్నదా లేదా అని తెలుసుకునేదానికి ఒక రకమైన టెక్నిక్ అది శాస్త్రాల్లో. పరవిద్య, అపరవిద్య అనేది ఒక టెక్నిక్. దాంట్లో పడకూడదు. చీప్ క్వాలిటీ అని దాంట్లో దిగినారనుకోండి అవుద్ది. కానీ ఇప్పుడు వైదిక కర్మలు అంత చీపుగా ఏం లేవు, నిన్ను దుంప నిల్చుతాయి. అవి చివరికి ఇక్కడికి వచ్చేటప్పటికే అయిపోతుంది. సరే, అందుకని ఆయుష్ చాలా విలువైనది. ఆయుష్ పోగొట్టుకోకూడదు. పరమేశ్వరుడే ఈ ఆయుష్ ఇచ్చాడు మనకి. ఈ ఆయుష్ని కాస్త దాంట్లో తిప్పి, దీంట్లో తిప్పి ఇవన్నీ ఏంటి అయ్యేది. చూసారా, అది బాగా తెలుసుకోవాలి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తత్సత్.